నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ తెలుగు. గత 20 సంవత్సరాలుగా యోగాలో ఎంతో మందికి శిక్షణనిస్తూ అలాగే వారు ఆరోగ్యంగా అనునిత్యం యవ్వనంగా కనిపించేలా చేస్తున్నటువంటి శ్రీమతి నాగలక్ష్మి గారు జాయ్ ఆఫ్ యోగా అకాడమీ ఫౌండర్ అలాగే డైరెక్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి యోగాతో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో మిస్ కాకుండా చూడండి. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న మహిళల్లో చాలా మంది థైరాయిడ్, పీసీఓడి సమస్యతో బాధపడుతున్నారు. సో ఈ సమస్యకి యోగాలో ఎటువంటి పరిష్కారం ఉంది? ఇది కూడా ఇందాక చెప్పిన కాన్సెప్ట్ లాగానే ప్యూర్లీ స్ట్రెస్ రిలేటెడ్. ఆ థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవడం అంటే మనం ఎంతసేపు కూడా ఆడవాళ్ళము వేరే మనం కాకుండా మన ఎదుటగా ఉన్న ఇష్యూస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి బాక్స్ పెట్టామా లేదా, హస్బెండ్కి చేసామా లేదా, వాళ్ళు వచ్చారా లేదా, ఈ పేమెంట్ చేసామా లేదా, ఉద్యోగానికి వెళ్తున్నామా లేదా, వంట టైంకి అయిందా లేదా, పూజ కూడా ప్రశాంతంగా చేసుకోలేము, స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందనంటే మన కోసం మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఒక్క గంట మనము మొబైల్ ఎలా ఛార్జ్ చేస్తున్నామో, ఒక గంట సేపు ఛార్జ్ చేస్తే 24 గంటలు మనం దాని జోలికి వెళ్ళాం కదా, మంచిగా వర్క్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఆడ కానీ మగ కానీ మనం మన బాడీని ఒక ఫిజికల్ యాక్టివిటీ కమ్ మెంటల్ యాక్టివిటీ అంటే మెడిటేటింగ్ ద పోస్చర్. నా వెన్ యూ కమ్ టు మెడిటేషన్ అనగానే మనం వంట చేస్తున్నాం అనుకోండి, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ మెడిటేషన్. వెన్ నవ్ యూఆర్ లిసనింగ్ టు మీ, యూఆర్ మెడిటేటింగ్, కేర్ఫుల్గా వింటున్నావు కదా, దాని మీద ఉండేది. అదే ఏ పని మీద అయితే దృష్టి దాని మీద మాత్రమే ఉంచి మల్టిపుల్ టాస్కింగ్స్ చేయకుండా ఉండి దానికి జస్టిఫై చేస్తామో దెన్ అక్కడ దాని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే మనం ఆడవాళ్ళు ఈ ఇంపార్టెన్స్ అదర్ యాక్టివిటీస్కి ఎక్కువ ఇవ్వడం వల్ల ఇలాంటి ఇష్యూస్ రావడం జరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది. చాలా మంది పొద్దున్నే లేచిన ముందు యాక్టివిటీస్ ఇంట్లో వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ ముందు నేను సక్రమంగా, నేను హ్యాపీగా, నేను ఎనర్జెటిక్గా, నేను హెల్తీగా ఉంటే నా ఫ్యామిలీ మొత్తం చూసుకోవచ్చు, నా సరౌండింగ్స్ మొత్తం చూసుకోవచ్చు, నా ప్రపంచాన్ని మొత్తం చూసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే వన్ ఇండివిజువల్కి మైండ్లో ఫిక్స్ చేసుకొని లేస్తారో మనకున్నది ఇవాళ ఒక్క రోజే అని అనుకుని అలా బతికేయాలట. గురుగారులు అలాగే చెప్పేవారు. ఇవాళ రోజున మనం ఎంత హ్యాపీగా మన లెవెల్ బెస్ట్ చేయగలుగుతున్నామో, రాత్రి పడుకునే ముందు గుండెల మీద చేసుకుని ఇవాళ నేను చేసిన గుడ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ, దిస్ ఈస్ గివింగ్ మీ హ్యాపీనెస్, ఇది నాకు ఎనర్జీ అనుకుంటే పొద్దున్నే లేచేసరికి ఆటోమేటిక్గా ఇట్లాంటి డిసీజెస్ కానీ ఇవన్నీ ప్రోన్ అవ్వవు. అదే బ్యూటీ యోగాలో. మనం ముందు ప్రివెన్షన్ అంటే అలాంటి వాటికి రాకుండా ముందే చేసుకో. వచ్చిన వాళ్ళు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, కార్డియో పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఎలా అంటే ఆల్రెడీ వచ్చేసింది, కానీ యోగా ఏ మాయలు మంత్రాలు చేయదు. కానీ ఇదేం చెప్తుందంటే అండర్స్టాండింగ్, యాక్సెప్టెన్స్ లెవెల్ పెంచుతుంది. ఇది వచ్చింది సో యాక్సెప్ట్. ఎప్పుడైతే మన యాక్సెప్టెన్స్ లెవెల్ మన బాడీలో పెరుగుతాయో మన బాడీలో మూమెంట్ ఫ్లక్చుయేషన్స్ అనేది తగ్గుతాయి, వేవరింగ్ మైండ్ తగ్గుతుంది. యాక్సెప్టెన్స్ లెవెల్ పెరగగానే మనకి జబ్బు కూడా దూరంగా, నువ్వేది అడుగుతావు అదే ఇస్తుంది మన శరీరం. వాట్ ఎవర్ వీ థింక్ దట్ గివ్స్ ద బాడీ. సో అలా మనం ఆ రైట్ చాయిస్, పాజిటివ్ నేచరు, ఆ ఎనర్జీస్ అవన్నీ మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు ఇలాంటివన్నీ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. సో ఈ విధంగా ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా ఏవైనా కూడా ఎనీ ఇష్యూస్ ఎవరైనా సరే మనం తీసుకోగల కెపాసిటీని పెంచుకోవాలి. అది ఎలా జరుగుతుంది? దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ బ్రీదింగ్ టెక్నిక్స్. ఈ బ్రీదింగ్ టెక్నిక్స్ అనేది మనం బాగా నేర్చుకుంటే దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. డిసీజెస్ వచ్చినా రాకపోయినా కూడా వన్ ఇండివిజువల్ స్ట్రాంగ్గా నిలబడగలరు. అది వచ్చినా తగ్గిపోతుంది, ఒకవేళ దీర్ఘకాలికంగా ఉన్నా కూడా రాకుండా ఉండడానికి మనం యూజ్ అవుతుంది. అలాగే చాలా మంది కూడా డబల్ చిన్తో బాధపడుతూ ఉంటారు. దానికి యోగాలో ఎటువంటి పరిష్కారం ఉంది? దీంట్లో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆసనాలు అనేవి ఉంటాయి. థ్రోట్ స్ట్రెచ్చింగ్ మూమెంట్స్ అనేది ఉంటాయి. అంటే ఈ గ్లాండ్ ఏదైతే ఉందో థ్రోట్ స్ట్రెచ్చింగ్ మూమెంట్స్ అని ఫేషియల్ యోగా అని ఉంటుంది. ఫేషియల్ యోగా చేసుకోవచ్చు. మనం ఏదైతే అప్వర్డ్ మూమెంట్స్ అన్నీ చేస్తామో, ప్రతిరోజు నిత్యం చేసుకుంటామో, అది సింక్రనైజ్డ్ విత్ డయట్ అండ్ వాటర్. ఇవి కలిస్తే కంటిన్యూస్గా ఒక 40 రోజులు చేయండి.
ఎంత మార్పులు మనకే అర్థమైపోతుంది. అయితే 4 రోజులు చేసి మానేసి మళ్ళీ ఒక 10 రోజుల్లో చేస్తే మళ్ళీ మొదటి నుంచి చేయాలి. అది నువ్వు ఎప్పుడైతే 4 రోజులు మానేసావో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలా చేస్తూ ఉంటే ఫేషియల్ యోగా కానీ అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు చిన్నకే కాకుండా శరీరంలో కూడా మన నిత్యకృత్యాలు మనం స్టార్ట్ చేసుకునే ముందు డేలో మనం స్నానం ఈసారి టైం అయిపోతుందని గట్టిగా మనం ఇప్పుడు మీరే ఉన్నారు గబుకున్న స్నానం ఎన్ని నిమిషాలు చేస్తారు మీరు? 5 minutes కదా. కనీసం 20 minutes చేయాలి స్నానం. స్నానం అనేది నిదానంగా ప్రతి ఒక్క పార్ట్ వేళ్ళు రుద్దడం దగ్గర, ఎందుకంటే దట్ ఈస్ అ మసాజింగ్ ఆఫ్ ద బాడీ. యూఆర్ ఆయిలింగ్ యువర్ బాడీ. నీకు రోజంతా సపోర్ట్ చేయాలంటే గోడ మీద నీళ్ళు పోసుకున్నట్టు అలా 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 చేసేసుకొస్తే ప్రయోజనం ఉండదు. ప్రతి ఒక్క పార్ట్ మన ఉట్టి ఫేస్కి మాత్రమే ఇంపార్టెంట్. ఫేస్ మాత్రం ఒక 10 సార్లు రుద్దుతాం, మిగతా శరీరం అంతా ఇలా 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 రుద్దేస్తాం. అలా కాకుండా మనకు తెలియాలి ఫేస్ ఎంత ఇంపార్టెంటో మన కాలి గోళ్ళ వేళ్ల సందులో కూడా అంతే ఇంపార్టెంట్. అరికాళ్ళు ఇంపార్టెంట్, చేతులు ఇంపార్టెంట్, సాకెట్స్, బాడీ ఫ్రంట్ పార్ట్, సైడ్ వేస్, ప్రతి ఒక్కటి కూడా మినిమం ఒక 40 times అని యూ షుడ్ మసాజ్. దానికి టైం పడుతుంది కదా, ఆ టైం పట్టి అలా 20 minutes అది క్లీనింగ్ అవుతుంది. అప్పుడు శరీరానికి ఎనర్జీ పెరుగుతుంది. సో ఆ విధంగా మనం ఇలా చేసుకుంటూ టైం ఎక్స్టెండ్ చేసుకుని ఇంపార్టెన్స్ కళ్ళతో సహా, కళ్ళ కింద సహా, మెడ వెనకాల కనపడని చోట్ల రుద్దుకోక్కర్లేదు అని అనుకోకూడదు. ప్రతి ఒక్క అవయవానికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి ఒక 30-40 times మసాజ్ చేస్తూ స్నానం చేసి 2 times క్లీనింగ్ చేసుకుని మన ఎక్స్టర్నల్గా చేస్తే ఇంటర్నల్గా స్ట్రెంగ్త్ అయ్యి మనకు సపోర్ట్ ఇచ్చి మనం బ్యూటిఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. చిన్నే కాదు శరీరం, ఈవెన్ మన ఐస్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. అంటే లెన్స్ కూడా కరెక్ట్ అయిపోతాయి ఇలాంటివన్నీ చేయడం వల్ల, ప్రాపర్గా వాటర్ కూడా తీసుకోవడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యోగా అంటే ఏంటి, యోగా ద్వారా ఎటువంటి లాభాలు పొందొచ్చో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నర్మదా. థ్యాంక్ యూ టు మ్యాక్స్ టీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్సుమాంజలి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.